యావరేజెస్. యావరేజ్ అంటే సగటు. సగటు నిర్వచనం ఫస్ట్ ఇందాం. సగటు నిర్వచనం రాసుల మొత్తాన్ని సమానంగా విభజించినట్లయితే తలసరి విలువ సగటు అవుతుంది. అంటే సగటు నిర్వచనం మరొకసారి, రాసుల మొత్తాన్ని సమానంగా విభజించినట్లయితే తలసరి విలువ సగటు అవుతుంది. సగటు ఫార్మ్ ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని అర్థం. సగటు ఈజ్ ఈక్వల్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని అర్థం. దీని మీద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక లెక్క చూద్దాం. మొదటి 5 సరి సంఖ్యల సగటు విలువ ఎంత? మొదటి 5 సరి సంఖ్యల సగటు విలువ ఎంత? 5 వరుస సరి సంఖ్యలు ఏంటి? 5, 2, 4, 6, 8, 10. వీటిని వరుస 5 సరి సంఖ్యలు అంటారు. వాటి మొత్తం విలువ ఎంత? 30. ఎన్ని సంఖ్యలు? 5. అంటే 30/5 ఈజ్ ఈక్వల్ 6. దీన్ని ఇలాగే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2, 4, 6, 8, 10 ఈ వరుస 5 సరి సంఖ్యలు. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2. అంటే 2 అంటే ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2 సమానంగా ఉంది డిఫరెన్స్. అంటే ఇది అంక శ్రేణిలో ఉంది అని మనం గమనించాలి. అంక శ్రేణిలో ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ దాని యొక్క సగటుగా యావరేజ్గా పరిగణించాలి. ఇప్పుడు దాని యొక్క మిడిల్ నెంబర్ ఎంత? 6. అంటే దీని యొక్క సగటు ఎంత? 6. అంటే ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. అంటే మనం చేసింది కరెక్టే కదా. ఇలా కూడా చేయొచ్చు. కానీ ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సగటు ఈజ్ ఈక్వల్ మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. సగటు ఈజ్ ఈక్వల్ మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. మొదటి పదం ఎంత? 2 కదా మనం ఆ లెక్కలో. ప్లస్ చివరి పదం ఎంత? 10/2 అంటే 12/2 అంటే 6 వచ్చేసింది కదా. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఇంకో మోర్ దెన్ ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు. మొదటి 5 ప్రధాన సంఖ్యల యొక్క సగటు విలువ ఎంత? మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 + 3 + 5 + 7 + 11/5. మొత్తం వీటిని యాడ్ చేస్తే ఎంత అయింది? 28. 28/5 5 సంఖ్యలు కాబట్టి 5 28 ఎన్నిసార్లు పోయింది? 5 టైమ్స్ పోయింది, 5 సార్లు పోయింది. మిగిలింది ఎంత? 3. అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెడతాం. అంటే 30 అవుతుంది. 30 5 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. అంటే 5.6 అని అర్థం దీని యొక్క ఆన్సర్. ఇప్పుడు డిఫరెన్స్ చూడు. 2, 3, 5, 7, 11 వీటి మధ్య డిఫరెన్స్ 1, 2, 2, 4. అంటే డిఫరెన్స్ సమానంగా లేదు కదా. ఇలా చేయడానికి కుదరదు, ఇలా చేయడానికి కుదరదు. కానీ ఇలాగే చేయాలి. ఈ లెక్కన డిఫరెన్స్ సమానంగా లేదు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మోర్ దెన్ ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటి 6 బేసి సంఖ్యల సగటు విలువ ఎంత? మొదటి 6 చూడండి, 6 బేసి సంఖ్యల సగటు విలువ ఎంత? మొదటి 6 బేసి సంఖ్యలు అంటే 1 + 3 + 5 + 7 + 9 + 11 ఇయే కదా 6. 1, 2, 3, 4, 5, 6 6 బేసి సంఖ్యలు. మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 36 వచ్చింది. 36/6 ఎంత? 6 నెంబర్స్ కదా, 6 సంఖ్యలు కదా, 6 వచ్చింది. ఇది ఇలాగే చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ఇది డిఫరెన్స్ చూడు. 1, 3, 5, 7, 9, 11 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2, 2, 2, 2, 2, 2 డిఫరెన్స్ అంటే సమానంగా ఉన్నాయి డిఫరెన్స్ అనేది. అది దాని మిడిల్ నెంబర్ అవ్వాలి కదా. మిడిల్ నెంబర్ అంటే ఈ 1కి ఈ 11 క్యాన్సిల్ అయ్యింది, ఈ 3కి ఈ 9 క్యాన్సిల్ అయ్యింది. మిడిల్ 2 మిగిలినాయి. 1 ఉంటే అదే అనేసేవాడు. ఈ 2 ఉంటే అప్పుడు ఈ 2 యాడ్ చేసి బై 2 వేస్తే అదే 5 + 7 7 + 5 ఎంత? 12. 12/2 ఎంత? 6. 6 వచ్చేసింది చూడండి. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే మనం చేసిన కరెక్ట్ అని అర్థం. దీన్ని అలా కూడా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు అని చెప్పాను కదా. సగటు ఈజ్ ఈక్వల్ మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. మొదటి పదం ఎంత మనకి? 3 కదా. మొదటి పదం 1 కదా. చివరి పదం ఎంత? 11. అంటే 1 + 11/2 అంటే 12/2 ఈజ్ ఈక్వల్ 6 వచ్చేసింది కదా ఆన్సరు. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. అంటే మనం చేసింది 3 విధాలుగా కరెక్ట్. ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6 అంటే ఎట్లా చేసినా కరెక్ట్. కానీ బెస్ట్ ఆప్షను అనేది బెస్ట్గా ఎలా చేయాలి అనేది మీరు నిర్ణయించుకోండి. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ తెలియాలి,
షార్ట్ కట్ తెలియాలి, మోర్ దెన్ షార్ట్ కట్ తెలియాలి. ప్రాసెస్, షార్ట్ కట్, మోర్ దెన్ అంటే ఇంకో విధమైన షార్ట్ కట్. అలా సింపుల్ వే నేర్చుకుంటానికి ట్రై చేయండి ఎగ్జామ్ హాల్లో. 5 యొక్క మొదటి 25 గుణిజాల సగటు అక్కడ గుర్తుపెట్టుకోండి. 5 యొక్క మొదటి 25 గుణిజాల సగటు ఎంత అంటే 5 అంటే 5. ఇప్పుడు సపోజ్ 5 మల్టిపుల్ కావాలి. 1 2 3 4 సో ఎంత 25. 5 1తో మల్టిప్లికేషన్ చేస్తే 5 వచ్చింది. 5 2తో మల్టిప్లికేషన్ చేస్తే 10, ఇట్లా 15 20 25 అండ్ సో 125. అంటే 5 మొదటి 25 గుణిజాలు ఇవి. మొదటి పదం ఎంత 5, చివరి పదం ఎంత 25/2. 5 + 25/2 = 130/2 ఎంత 65. ఇంకా ఈ విధంగా చేయకూడదు. ఇక చాలా ఉన్నాయి కదా, చాలా నెంబర్స్ ఉన్నాయి. చాలా నెంబర్స్ ఉన్నప్పుడు ఇది ఉపయోగించకూడదు, ఇదే ఉపయోగించగలి. మనకు అర్థం అవ్వాలి, ఇదే ఉపయోగించాలి ఈ లెక్కకని. నాకు ఎలా తెలుసు అంటే మోర్ దెన్ ప్రాక్టీస్. మీరు చేయండి, మీకు అర్థమైంది. ఇప్పుడు ఇది చూడండి, సేమ్ అలాంటి లెక్కే. 6 యొక్క మొదటి 30 గుణిజాల సగటు ఎంత? 6 యొక్క మొదటి 30 గుణిజాలు 30 నంబర్లు ఉన్నాయి, 30 సంఖ్యలు ఉన్నాయి. 6 యొక్క మల్టిపుల్ 6 12 18 24 అండ్ సో 180 దాకా ఉన్నాయి. మొదటి పదం ఇది, చివరి పదం ఇది. 6 + 180/2 = 186/2 93. 186/3 ఎంత? 186/2 ఎంత? 93 వచ్చేసింది కదా. అలా చేసుకుంటూ వెళ్ళాలి. అంకెలను తారుమారు చేసిన లెక్క క్లారిటీగా చదవనేనండి. అంకెలను తారుమారు చేసిన విలువ మారని 2 అంకెల సంఖ్యల సగటు ఎంత? చూడండి, అంకెలను తారుమారు చేసిన విలువ మారని 2 అంకెల సంఖ్యల సగటు ఎంత? ఇప్పుడు అంకెలు తారుమారు కానీ ఏంటి? ఇప్పుడు 2 అంకెల సంఖ్యలు 10 కానించి స్టార్ట్ అవుతాయి. 11 12 13 అండ్ సో 99 వరకే ఉంటాయి ఈ అంకెలు, 2 అంకెల సంఖ్యలు. 100 వస్తే ఇక్కడ 3 అంకెల సంఖ్య అయిపోయింది, ఇక్కడ 9 అయితే సింగిల్ నెంబర్ అయిపోయింది. తారుమారు కానీ ఇప్పుడు 10ని తారుమారు చేసాం అనుకో 01 అవుతుంది కదా, 10 01 అవుతుంది. కానీ 11 తారుమారు చేస్తే ఎంత అవుతుంది? మళ్ళీ 11 అవుతుంది. ఇది మారుతుందా? ఇక్కడ మారట్లేదు. ఇది చూడండి, 12 తారుమారు చేస్తే ఎంత అవుతుంది? 21 అవుతుంది. ఇది మారిపోతుంది. 13 అట్లా మారిన ఏంటి? 11 22 33 44 55 66 77 88 99. అసలు ఈ నెంబర్లో 2 అంకెల సంఖ్యలు. ఈ తారుమారు చేసినా కూడా సేమ్ అదే సంఖ్య వచ్చింది. ఇప్పుడు మనకి ఈ నెంబర్లు ఉన్నాయి కదా, ఫస్ట్ది ఏంటి? 11, చివరిది 99. ఈ 2 యాడ్ చేస్తే ఎంత? /2. 11 + 99/2 అంటే 110/2 55. ఇలా చేసినా కూడా 55 వస్తుంది. మిడిల్ నెంబర్ క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే కూడా. ఇప్పుడు నెక్స్ట్ 5 వరుస సరి సంఖ్యల సగటు 36. చదువుతున్నాం మళ్ళీ ఇంకోసారి చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్ అబ్జర్వేషన్ బాగుండాలి. అర్థమెటిక్లో క్వశ్చన్ అబ్జర్వేషన్ బాగా లేకపోతే మనం లెక్కని చేయలేము. క్వశ్చన్ అబ్జర్వేషన్ బాగుండాలి. 5 వరుస సరి సంఖ్యల సగటు 36 అయిన మొదటి సంఖ్య మరియు చివరి సంఖ్య కనుగొను. ఇప్పుడు చూడండి, 5 వరుస సరి సంఖ్యల సగటు 36 అయిన మొదటి సంఖ్య చివరి సంఖ్య. 5 వరుస మిడిల్ నెంబర్ ఏం కనుక్కుంటున్నాడు? మొదటి సంఖ్య చివరి సంఖ్య కనుక్కుంటున్నాడు. యావరేజ్ ఇచ్చేసాడు. 5 వరుస సరి సంఖ్యలు యావరేజ్ ఇచ్చేసాడు. చూడండి, 5 వరుస సంఖ్యలు. ఇప్పుడు ఇక్కడ 32 లేదు, 34 లేదు, 36 లేదు, 40 38 లేదు, 40 కూడా లేదు. కానీ ఇగో ఇదొక డాష్, ఇదొక డాష్, ఇదొక డాష్, ఇదొక డాష్, ఇదొక డాష్. మిడిల్ది ఇది 5 కదా. సపోజ్ దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తున్నాను నేను. దీని షార్ట్ కట్ ఉంది, మళ్ళీ అప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. ముందు వెళ్ళే ముందు షార్ట్ కట్స్ వస్తే మనం చూద్దాం. అక్కడ
ఇప్పుడు 5 ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య, ఇదొక సంఖ్య అనుకోండి. ఈ నెంబర్లు లేవు, కానీ ఇది మిడిల్ నెంబరే కదా, ఇటు రెండు ఉంటాయి, మిడిల్ నెంబరే కదా. దీని విలువ 36 అని మనకు లెక్కలు ఇచ్చేసాడు. దీని విలువ 36 అని ఇచ్చేసాడు. దీని విలువ 36 ఇచ్చేసాడు. నెక్స్ట్ నెంబర్ ఏమైంది, నెక్స్ట్ సరి సంఖ్య అన్నాడు కదా, వరుస సరి సంఖ్యలు అన్నాడు కదా. వరుస సరి సంఖ్యలు అన్నప్పుడు దీని నెంబర్ ఏమైంది 38, దాని నెంబర్ ఎంత అయింది 40 అవ్వాలి. దీని బిఫోర్ ఏమైంది 34 అవ్వాలి కదా, 32 అవ్వాలి. అది ఫస్ట్ది ఎంత 32, లాస్ట్ది 40. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ 20 ఇస్తే, 30 ఇస్తే, 40 ఇస్తే ఎలా చేయాలి, అదే కదా మీ డౌట్. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ 30 వరుస సరి సంఖ్యల సగటు ఇంత ఇచ్చాడు అనుకో, సపోజ్ 160 150 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఫస్ట్ సంఖ్య ఎంత, రెండో సంఖ్య. ఇప్పుడు 30 ఇట్లా గీసుకోలేం కదా సార్ అని అనొచ్చు మీరు ఫ్రెండ్స్, మీరు అనొచ్చు. అది ఎలా చేయాలి నెక్స్ట్ లెక్క చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే, నెక్స్ట్ లెక్క 6 వరుస బేసి సంఖ్యల సగటు 30. 6 వరుస బేసి సంఖ్యల సగటు 30 అయిన మొదటి సంఖ్య చివరి సంఖ్య కనుగొనము. చూడండి 6 సంఖ్యలే కాబట్టి మనం ఇట్లా రాసుకుందాం తప్పేముంది. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, సిక్స్త్ది. అంటే మొదటి సంఖ్య, రెండో సంఖ్య, మూడో సంఖ్య, నాలుగో సంఖ్య, ఐదో సంఖ్య, ఆరో సంఖ్య. ఇప్పుడు ఈ ఫస్ట్ది లాస్ట్ క్యాన్సిల్ అయ్యేది, సెకండ్ది సెకండ్ది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒకటే ఉంటే అదే యావరేజ్ అనుకున్నాం, కానీ 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, ఈ 2ని యాడ్ చేసి బై 2 చేయాలని కదా. అంటే 29, 31 ఎంత చూడండి, 0, 5, 6, 60 బై 2 ఎంత అంటే 30 కదా. అంటే చూడండి ఇక్కడ 30 వచ్చింది, 30 కదా వచ్చింది. వరుస బేస్ సంఖ్యలు అన్నాడు కదా, ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సంఖ్య ఏంటి 31. అంటే ఇక్కడ ఈ స్థానంలో 31, దీని బిఫోర్ నెంబర్ ఏమో 29. అంటే ఈ స్థానంలో 29, ఈ స్థానంలో 31. ఇక్కడ 29 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 29 వచ్చింది. దీనికి బిఫోర్ ఏ బేస్ సంఖ్య ఉంటుంది, బేస్ సంఖ్య వరుస బేస్ సంఖ్య అన్నాడు కదా. 29కి ముందు ఏ బేస్ సంఖ్య ఉంటుంది, 27 కదా, 27 కదా. దీనికి బిఫోర్ దీనికి ముందు ఏ బేస్ సంఖ్య ఉన్నది 25 కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ 29, దీని తర్వాత ఏ బేస్ సంఖ్య ఉన్న 31, వరుస బేస్ సంఖ్యలే కదా. అక్కడ చెప్పే లెక్కలో మనకి చూడండి ఇక్కడ 6 వరుస బేస్ సంఖ్యలు అన్నాడు. దీని తర్వాత బేస్ సంఖ్య ఏంది 33, దీని తర్వాత బేస్ సంఖ్య ఏంది 35, వచ్చేసినాయి కదా 6. ఫస్ట్ది ఎంత, ఇక్కడ చివరిది, ఇది మొదటిది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 20, 30 వరుస బేస్ సంఖ్యలు, 40 వరుస బేస్ సంఖ్యలు, 50 వరుస బేస్ సంఖ్యలు అని ఇస్తే మనం ఏం చేయాలి అనేది దానికి ఫార్ములా. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లెక్కలు ఎగ్జామ్లు అడుగుడు, ఇలాంటివే అడుగుతాడు. నేను ఇప్పుడు చెప్పబోయే లెక్కలు అడుగుతాడు. ఒకళ్ళు అడగాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. n వరుస సరి లేదా బేసి సంఖ్యల సగటు ఇస్తే లెక్కలు n అంటే n ప్లేస్లో 30 అని రాయొచ్చు, 40 అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, మేబీ వాట్ ఎవర్ మేబీ క్వశ్చన్లు ఏమైనా రావచ్చు. మనం దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాం. n వరుస సరి లేదా బేసి సంఖ్యల సగటు ఇచ్చిన మొదటి పదం కనుక్కోవడానికి ఫార్ములా. మొదటి పదం సగటు మైనస్ n-1. మొదటి పదానికి ఫార్ములా ఏంటి, మొదటి పదము ఈజ్ ఈక్వల్ సగటు మైనస్ n-1. చివరి పదం కనుక్కోవడానికి చివరి పదం ఈజ్ ఈక్వల్ సగటు ప్లస్ n-1. n-1 కామను, ఇక్కడ n-1 కామను, సగటు కామను. మొదటి పదం ఏమో ఇక్కడ మైనస్ రావాలి, చివరి పదం వచ్చేసరికి ప్లస్ రావాలి. అది ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫార్ములా చాలా సింపుల్గా ఉంది చూడండి. మొదటి పదము ఈజ్ ఈక్వల్ సగటు మైనస్ n-1. అంటే సగటులో నుంచి n- తీసేస్తే మొదటి పదము, చివరి పదం కనుక్కోవాలంటే సగటుకి n-1 యాడ్ చేస్తే చివరి పదం వచ్చేది. ఇప్పుడు n వరుస సహజ సంఖ్యల సగటు ఇచ్చిన అప్పుడు ఏంటి, బేసి లేదా సరి సంఖ్యలకి ఇలాంటి ఫార్ములా. సహజ సంఖ్యలు ఇచ్చారనుకో, ఇది మొదటి పదము ఈజ్ ఈక్వల్ సగటు మైనస్
ఎన్ మైనస్ 2 ఇటు చూడండి, ఎన్ మైనస్ 2 అక్కడ నీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ పక్కన రాసిన ఎన్ మైనస్ 1/2 చూడండి, ఇది ఎన్ మైనస్ 1/2 ఎన్ మైనస్ 1/2 మొదటి పదము ఈజ్ ఈక్వల్ సగటు మైనస్ ఎన్ మైనస్ 1/2 చివరి పదము ఈజ్ ఈక్వల్ సగటు ప్లస్ ఎన్ మైనస్ 1/2 ప్లస్ యాడ్ చేయాలి, సగటుకి యాడ్ చేయాలి. మొదటి పదం అంటే సగటు నుండి ఎన్ మైనస్ 1/2ని తీసివేయాలి, సగటుకి ఎన్ మైనస్ 1 యాడ్ చేస్తే చివరి పదం, అది తీసేస్తే మొదటి పదం. ఇప్పుడు చూడండి 50. నెక్స్ట్ దీని మీద ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 50 చూడండి, 50 వరుస సరి సంఖ్యల సగటు 165. ఇప్పుడు 50 అంటే ఇట్లా రాసుకోలేం కదా, 1 2 3 4 అని రాసుకోలేం కదా. మనం రాసుకోలేనప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫామ్లో ఉపయోగించాలని చెప్తున్నాను కదా. అంటే అక్కడ చిన్నగా చెప్తే మీకు అలా అర్థమైంది, ఇప్పుడు పెద్దది చెప్తే దాని గురించి మీకు తెలిసిద్దని ఇప్పుడు చెప్పారు. 50 వరుస సరి సంఖ్యల సగటు 165 అయిన మొదటి పదము మరియు చివరి పదము కనుగొనము. 50 వరుస సరి సంఖ్యలు. ఇప్పుడు 50 వరుస సరి సంఖ్యలు ఫామ్లో ఏం చెప్పాను నేను, సగటు మైనస్ ఎన్ మైనస్ 1, ఇదేంటి మొదటి పదం. చివరి పదానికి ఫార్ములా ఏంటి, సగటు ప్లస్, మీరు కూడా నోట్లో అనుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే రాదు ఎప్పటికైనా సరే. చివరి పదం ఈజ్ ఈక్వల్ సగటు ప్లస్ ఎన్ మైనస్ 1. ఇప్పుడు ఫస్ట్ పదం కదా, ఫస్ట్ పదం సగటు ఎంత మనకి 165. మొదటి పదం సగటు ఎంత 165. ఇప్పుడు ఎన్ అంటే ఎంత, 50 సంఖ్యలు, 50 సంఖ్యలే కదా. 50 మైనస్ 1 ఎంత, 49. ఈ 49 వచ్చింది కదా, ఈ 49 ఇక్కడ రాసుకోవాలి. 165 మైనస్ 49 ఎంత, 116. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్. నేను మెయిన్స్ అయిపోయే వరకు నేను అర్థమెటిక్ పూర్తి చేసి కంప్లీట్ చేసి మీకు మంచి మెటీరియల్ ఇచ్చి వెళ్తాను ఫ్రెండ్స్. నేను నోట్స్తో చెప్తున్నాను కదా, మీరు రాసుకోండి. నోట్స్ పర్టికులర్గా యూట్యూబ్లో ఉండిద్ది, నా ఛానల్లో మీరు రాసుకోండి. లాస్ట్ చివరి పదం ఏం చెప్పాను, సగటు ప్లస్ ఎన్ మైనస్ 1. ఎన్ మైనస్ 1 అంటే 49 అక్కడ మనకు వచ్చేసింది కదా, అప్పుడు 214 యాడ్ చేస్తే. దీన్ని మీరు ఇంకోసారి మీరు చూసుకొని నెక్స్ట్ లైక్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 35 వరుస బేసి సంఖ్యలు, 35 వరుస బేసి సంఖ్యల సగటు 79 అయిన మొదటి పదము చివరి పదము ఎంత. 35 బేసి సంఖ్యల సగటు అంటే ఎన్ విలువ ఎంత, అక్కడ మనకి ఎన్ విలువ ఎంత వస్తుంది, 35 అని ఇచ్చేసాడు. ఇప్పుడు ఎన్ మైనస్ ఎంత, 34. ఎన్ మైనస్ 1 34 కదా. అప్పుడు మొదటి పదం ఏంది, సగటు మైనస్ ఎన్ మైనస్ 1. సగటు ఎంత, 79. ఎన్ మైనస్ 1 ఎంత, 34. 79 అయితే 45. మొదటి పదము 45. చివరి పదం చూడండి, చివరి పదం అంటే సగటు ప్లస్ ఎన్ మైనస్ 1. సగటు ఎంత, 79. 79 ప్లస్ 34 ఎంత, 113. ఈజీగా వచ్చేస్తున్నా చూడండి. ఈ లెక్కలు చేయాలంటే మామూలుగా చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు మనం ఈ షార్ట్ కట్ వల్ల చేయగలుగుతున్నాం ఈజీగా. 25 నెక్స్ట్ లెక్క చూద్దాం. 25 వర్సెస్ సహజ సంఖ్యలు. ఇక్కడ ఏమన్నా చూడండి ఫ్రెండ్స్, సహజ సంఖ్యలు, ఇది ఇంపార్టెంట్. అక్కడ బేస్ సంఖ్యలు అన్నాడు, అక్కడ ఫామ్లో ఉండేది సహజ సంఖ్యలు అన్నాడు. ఇక్కడ ఫామ్లో ఏంటి, సహజ సంఖ్యలకి ఎన్ మైనస్ సగటు మైనస్
n-1/2. ఇది మొదటి పదానికి. చివరి పదం సగటు n-1/2. ఇది చివరి పదానికి, ఇది మొదటి పదం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొదటి పదం ఏంటి? సగటు ఎంత? 80. సగటు 80 మైనస్ n-1 అంటే n-1 అంటే n అంటే ఎంత? 25 -1 అంటే 24. 25 - 1 అంత 24. 24/2 అంటే 12 కదా. 12 అంటే 80 - 12 68. నోట్ లెక్కలు ఈ ఫ్రెండ్స్. చివరి పదము. ఇప్పుడు చివరి పదం, ఇది మొదటి పదం, ఇది చివరి పదం. చివరి పదం ఫార్ములా ఏంటి? సగటు ప్లస్ n-1. n-1 అంటే ఎంత? n-1/2. n-1/2 అంటే 12. 12 80 ఎంత? 92. ఇది చివరి పదం, ఇది మొదటి పదం. ఇలా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. 3 వరుస సహజ సంఖ్యల మొత్తము 45. మొదటి మరియు చివరి పదములు కనుక్కోండి. 3 వరుస సహజ సంఖ్యలు. ఇక్కడ ఏమన్నాడు? సగటు అనలేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సగటు అనలేదు, మొత్తం అన్నాడు. ఇప్పుడు 3 సంఖ్యలు అంటే x + 1 x + 2 = ఎంత? 45. 45 3x అంతేనా ఫ్రెండ్స్? 3 45. ఈ 3 అట్లయితే ఏమైంది? 42. x = 14. అంటే మొదటి పదం 14, రెండవ పదం 15, మూడవ పదం 16 వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్. అలా కాకుండా 45 కదా /3 15 అంటే మిడిల్ నెంబరే కదా సగటు అనేది. మిడిల్ నెంబర్ 15 అయితే దాని ముందు 14, 16 అట్లా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని ఇంకో లెక్క ఎలా ఇస్తాడనేది చూడండి. ఒక వ్యక్తికి ప్రతి 3 సంవత్సరాల అంతరాయంలో 5 పిల్లలు కలిగాను. 5 పిల్లలు కలిగాను. ఆ పిల్లల యొక్క వయసుల మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వయసులు మొత్తం అన్నాడు. మొత్తం ఎంత? 50 సంవత్సరాలు అయిన వారి యొక్క వయసులను కనుక్కోండి. పిల్లల యొక్క ఏజ్ ఎంత కనుక్కోమన్నాడు. ఒక్కొక్కరు ఏజ్ 5 ఎంత కనుక్కోమన్నాడు. వారి వయసులో మొత్తం 50 సంవత్సరాలు అయిన వారి యొక్క వయసులను కనుక్కోమన్నాడు. వారి యొక్క వయసులు ఎంత చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు? ఎంతమంది పిల్లలు అన్నారు? 5. 1 2 3 4 5. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5. 5 ఉన్నారు. సపోజ్ ఇప్పుడు వారి యొక్క వయసు మొత్తం ఎంత? 50 సంవత్సరాలు. ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? 5 ఉన్నారు పిల్లలు. అప్పుడు సగటు ఎంత? 10. అంటే మిడిల్ నెంబరు 10 వచ్చేస్తుంది. ఇదే మిడిల్ నెంబరు. ఇది 10 అని తెలిస్తే మనకి, ఇది 10 అని తెలిసిపోయింది ఫ్రెండ్స్. ఇది 10 అని తెలిసిపోయింది. నెక్స్ట్ ఎంత ఉండాలి ఫ్రెండ్స్? 3 సంవత్సరాలు అంతరాయం కదా. 3 సంవత్సరాలు డిఫరెన్స్ కదా. అంటే ఫస్ట్ పిల్లవాడికి సెకండ్ పిల్లవాడికి 3 సంవత్సరాలు డిఫరెన్స్ కదా. నెక్స్ట్ ఎంత ఉండాలి? 13. నెక్స్ట్ ఎంత ఉండాలి? 16. ఇటుపక్క 2 ఉండాలి, ఇటుపక్క 2 ఉండాలి. నెక్స్ట్ దీని తర్వాత ముందు ఎంతమంది? 7. దీనికి ముందు ఎంత? 4. అంతే కదా. డిఫరెన్స్ 3 ఉండాలి కదా. అంతేగా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ 3 అని అక్కడ చెప్పాడు. 3 సంవత్సరాల అంతరాయంలో అన్నాడు. ఇక్కడ 3, ఇక్కడ 3. ఇన్నిట్లో మొదటి పిల్లవాడు వయసు ఎంత అని అడుగుతాడు ఫ్రెండ్స్. క్వశ్చన్ లాజిక్గా ఆలోచించండి. 90% అందరూ ఎక్కువ మెంబర్స్ 4 సంవత్సరాలు పెడతారు. మొదటి పిల్లవాడి వయసు 4 సంవత్సరాలు పెడతారు. ఇది కాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో పెద్ద కొడుకు వయసు 4 సంవత్సరాలు అయితే చిన్నవాడి వయసు 16 సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 16 అని వచ్చేసింది కదా ఒక పిల్లవాడి వయసు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పిల్లవాడు పెద్ద పిల్లవాడి వయసు 16 సంవత్సరాలు ఉందంటే వాడు ముందు పుట్టినాడు కదా. మొదటి వాడి వయసు అంటే ముందు పుట్టినాడు కదా. ఈడు చివరి పుట్టినాడు. మొదటి పిల్లవాడి వయసు అంటే 16 సంవత్సరాలు పెట్టాలి. మీరు గబక్కన 4 సంవత్సరాలు అంటే మొదటోడు అంటే చిన్నోడు ఉంటాడు కదా అని అనుకోవద్దు. మొదటోడు అంటే పెద్దోడు అని అర్థం. ఆ ఇంటికి పెద్దోడు అని అర్థం. 16 సంవత్సరాలు పెట్టండి ఫ్రెండ్స్. గబక్క 4 సంవత్సరాలు పెట్టారు. ఈడు చిన్నోడు. దీని మీద
ఎలాంటి లెక్కలు ఇస్తాడు మనం ఫార్ములాస్ చూద్దాం. కొన్ని ఫార్ములాస్ చూద్దాం. మొదటి ఎన్ సహజ సంఖ్యల సగటుకి ఫార్ములా మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసరికేమో మొత్తం n/n+1/2 ఇది మొత్తానికి ఫార్ములా. సగటుకి ఫ్రెండ్స్ n+1/2 మొత్తానికి n/n+1/2. నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ చూద్దాం ఫ్రెండ్స్. మొదటి ఎన్ బేసి సంఖ్యల సగటుకి ఫార్ములా వచ్చేసరికి ఎన్ ఫ్రెండ్స్ ఇది రాయడానికి కూడా ఏం లేదు. మొదటి ఎన్ బేసి సంఖ్యల సగటుకి ఫార్ములా ఎన్. మొదటి ఎన్ బేసి సంఖ్యలు మొత్తానికి ఫార్ములా n స్క్వేర్. మొదటి ఎన్ సరి సంఖ్యల సగటు n+1 ఫ్రెండ్స్ చూడండి n+1. మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n+1. ఇది చూడండి ఫ్రెండ్స్ 1² 2² 3² 4² అండ్ సో ఆన్ n². ఏంటి వర్గాలు కదా, సహజ సంఖ్యలే కదా, 1 2 3 4 అంటే సహజ సంఖ్యలు కదా. సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా n/n+1 2n+1/6 ఫ్రెండ్స్ చూడండి 6 1² 2² 3² అండ్ సో ఆన్ n². అంటే ఈ 1 2 3 4 అనేది ఏంటి సహజ సంఖ్యలు. ఏంటి స్క్వేర్లు అంటే వర్గాలు కదా. ఈ సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా n/n+1 2n+1/6. సగటుకి ఫార్ములా సహజ సంఖ్యల వర్గాల సగటుకి ఫార్ములా n+1 ఇంటూ 2n+1/6 ఫ్రెండ్స్. సగటుకి ఫార్ములా ఏంటి? సహజ సంఖ్యల వర్గాల సగటు ఫార్ములా n+1 ఇంటూ 2n+1/6. 1³ 2³ 3³ అండ్ సో ఆన్ n³ ఏంటి సహజ సంఖ్యలు, పైన ఘనాలే కదా ఫ్రెండ్స్. సహజ సంఖ్యల ఘనాల మొత్తానికి ఫార్ములా n³ అంటారు షార్ట్కట్. దీన్ని ఏమోడంటే n³. ఇక్కడ నేను చెప్పలేదని అనుకోమాకండి. n² n³ ఈజ్ ఈక్వల్ n² ఇంటూ n² ఇంటూ n+1²/4 మొత్తానికి ఫార్ములా. అయితే సహజ సంఖ్యల ఘనాల సగటుకి ఫార్ములా n ఇంటూ n+1²/4. వీటిలో కొన్ని సమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. మొదటి 10 సహజ సంఖ్యల ఘనాల సగటు ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? ఘనాల సగటు ఫార్ములా ఏంటి? n/n+1²/4. ఇప్పుడు మొదటి 10 సహజ సంఖ్యలు అంటే n వాల్యూ ఎంత? 10 n+1 అంటే 11 స్క్వేర్ 11²/4 10 ఇంటూ 11²/4 10 ఇంటూ 120 11²/121/4 2 5లు 2 రెళ్ళు అంటే 5 ఇంటూ 121 అంటే 605/2 302.5 ఇది సొల్యూషన్. మీరు డివిజిబిలిటీ మీరు చేయాలి ఫ్రెండ్స్. మొదటి 10 సహజ సంఖ్యల వర్గాల సగటు ఫ్రెండ్స్. వర్గాల సగటు ఫార్ములా ఏంటి? n/n+1 2n+1/6 n+1 2n+1/6. n+1 అంటే n అంటే ఎంత? n ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత? n ఈజ్ ఈక్వల్ 10. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 10. n+1 అంటే ఎంత ఫ్రెండ్స్? 11. 2n+1 అంటే 2n అంటే 2 10 20 + 1 21 21/11 ఇంటూ 21/6 3 రెళ్ళు 3 ఏళ్ళు 21 7 ఇంటూ 11 77/2. ఈ 2 ఇక్కడ ఉంది మర్చిపోకండి ఫ్రెండ్స్. అంటే 38.5 ఆన్సరు దీనికి. ఎట్లా
క్రింది శ్రేణి యొక్క సగటు కనుక్కోండి. క్రింది శ్రేణి యొక్క సగటు. ఇప్పుడు 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అండ్ సో ఆన్ 7 స్క్వేర్. ఈ ఎట్లా ఉన్నాయి? కింద ఏంటి? ఘాతములు ఏంటి? ఘాతములు ఏంటి? 1, 2, 3 అండ్ సో ఆన్ 7 అంటే సహజ సంఖ్యలు. పైన ఏముంది? స్క్వేర్లు ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి? సగటు కనుక్కోమని ఏంటి? సహజ సంఖ్యల వర్గాల మొత్తం. సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా ఏంటి? n+1 పైన లెక్కే n+1 2n+1 బై 6. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి 6. ఇప్పుడు n+1 అంటే ఫ్రెండ్స్ n అంటే ఎంత? 7 అని ఇచ్చేసాడు. n వాల్యూ దేర్ఫోర్ n వాల్యూ ఎంత ఇచ్చాడు? 7 కదా ఫ్రెండ్స్. మనకి 7 ఇచ్చేసాడు కదా n వాల్యూ. n+1 అంటే ఎంత? n+1 అంటే ఎంత? 8 ఇంటూ 2n+ అంటే 2 ఇంటూ n అంటే 2 ఇంటూ 7 ఎంత? 14. 14 ఒకటి ఎంత? 15. 15 బై 6. 3 5లు 3 2 2 1లు 2 4 5 4 ఎంత? 20. ఇది ఆన్సర్. అలా చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. క్రింది శ్రేణి యొక్క సగటును కనుగొనము. క్రింది శ్రేణి యొక్క సగటును కనుగొనము. 1, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 4, 4, 5, 5, 5, 5, 5, అండ్ సో ఆన్ 7, 7, 7, 7, 7, 7, 7, 7. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాడు తెలివిగా ఎలా ఇచ్చాడంటే ఒక సిరీస్ అనేది ఫాలో అవుతున్నాడు. 1 టైం రాశాడు, 2 టైం రాశాడు, 3 టైమ్స్ రాశాడు. చూడండి ఫ్రెండ్స్, 4ని 4 టైమ్స్ రాశాడు, 5ని 5 టైమ్స్ రాశాడు, అండ్ సో ఆన్ 7ని 7 టైమ్స్ రాశాడు. అంటే ఇక్కడ ఏం ఫాలో అవుతున్నాడు? చూడండి ఫ్రెండ్స్, అది మన లాజిక్ అనేది మనం అర్థం చేసుకోవాలి. లాజిక్ అర్థం చేసుకోకుండా పోతే ఏముండదు. ఇప్పుడు రాసుల సంఖ్య కనుక్కోవాలంటే ఏంది ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు చూడండి, సగటు. ఈ లెక్కని చాలామందికి అర్థం అవ్వదు. నేను ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సగటు కనుక్కోమన్నాడు. సగటు అంటే ఏంటి ఫ్రెండ్స్? సగటు అంటే ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని అర్థమవుతుంది సగటు. ఇప్పుడు రాసుల సంఖ్య కనుక్కోవాలి కదా ఫ్రెండ్స్. అసలు ఇక్కడ ఇప్పుడు 1 టైం ఉంది, 2 టైమ్స్ ఉంది. అంటే మొత్తం ఈ 3, ఈ ఒక 3 6, 6 ఈ ఒక 4 10, 10 ఈ ఒక 5 15, 15 ఈ యొక్క 6 ఇలా ఉన్నాయి కదా. 6 సార్లు ఉంటాయి కదా. 15 6 21, 7 సార్లు ఉంటాయి. అంటే 28 రావాలి. ఇప్పుడు 1 టైం ఉంది, 2 సార్లు ఉంది, అంటే 3 సార్లు ఉంది, అంటే 6 4 సార్లు ఉంది, 10 ఇక్కడ వరకు 10 ఉన్నాయి, 5 సార్లు ఉంటాయి. 10 5 ఎంత? 15 6 సార్లు ఉంటాయి. 15 6 ఎంత ఫ్రెండ్స్? 21 7 సార్లు ఉంటాయి, 28. అంటే యాక్చువల్గా 28 రావాలి. అది మనం ఎలా రప్పియాలంటే ఇప్పుడు ఇక్కడ చిన్నది కాబట్టి నోట్తో చేసాం. పెద్దది ఇస్తే సిరీస్ అప్పుడు ఇబ్బంది పడకూడదు కదా. రాసుల సంఖ్య అంటే ఎంత? 1 2 3 అంటే ఇప్పుడు ఇది 2 సార్లు కదా. అంటే ఇది 3 టైమ్స్ కదా. 3 టైమ్స్ 4 టైమ్స్ కదా. అంటే యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే కదా ఫ్రెండ్స్. 1 + 2 + 3 + 4 + 5 అంటే 1, 2 1 + 2 + 3 and so on 7 అంటే సిగ్మా n అంటే n(n+1/2). ఈ సహజ సంఖ్యలే కదా. 7 యొక్క సహజ సంఖ్యలు. మొదటి 7 సహజ సంఖ్యల యొక్క మొత్తం విలువ ఎంత? అది కనుక్కుంటే వచ్చేది కదా ఫ్రెండ్స్. మొదటి 7 సహజ సంఖ్యల విలువ మొత్తం కనుక్కుంటే n(n+1/2). n అంటే ఎంత? 7. n+ అంటే 8/2. ఇక్కడ 2 ఒకసారి పోయింది, 2 4 సార్లు పోయింది, 4 7 28. ఇలా ఇది షార్ట్ కట్. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ 1 స్క్వేర్ + 2 స్క్వేర్ రాసుల మొత్తం అన్నాడు కదా. ఇది రాసుల సంఖ్య ఫ్రెండ్స్. రాసుల సంఖ్య ఇది. రాసుల మొత్తం కూడా కనుక్కోవాలి కదా. ఎన్నిసార్లు అవుతుంది? n² + 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ అండ్ సో ఆన్ 7 స్క్వేర్. అంటే ఇప్పుడు సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి లాగా ఉంది కదా. సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా ఏంటి? n(n+1) 2n+1/6. n విలువ ఎంత ఫ్రెండ్స్? n విలువ ఎంత? 7. n+1 8, 2n+1 15, 3 5లు 3 2, 2 1లు 2 4, 5 4 ఎంత ఫ్రెండ్స్? 5 4 ఎంత? 20. 20 ఇంటూ 7 140. ఇప్పుడు సగటు అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. రాసుల మొత్తం విలువ ఎంత ఫ్రెండ్స్? 140. రాసుల సంఖ్య విలువ 28. చూడండి ఫ్రెండ్స్,
14 పదులు 14 రోళ్ళు 2 ఒకట్లు 2 5 అంటే 5 వచ్చింది. దీనికి షార్ట్ కట్ ఉంది ఫ్రెండ్స్. షార్ట్ కట్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 2n + 1/3 2n + 1/3. 2n అంటే 2 ఇంటూ n అంటే n వాల్యూ ఈక్వల్ మనకి ఎంత ఇచ్చారు 7 అని ఇచ్చేసాడు కదా ఫ్రెండ్స్ లెక్కలో మనకి. 2 × 7 + 1 7 14 + 1 15/3 15/3 అంటే 5. ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ లెక్క చూడండి 1, 2, 2 3, 3, 3, 4 బ్లర్ అవుతుంది వీడియో.